హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్ విత్ పర్సీ. వీడికి ఎవడైనా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. కాలీవుడ్ స్టార్ హీరో అలాగే మన అడాప్టెడ్ సన్ అయిన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో దుమారం లేపుతుందనే చెప్పాలి. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో దూసుకుపోతూ ఉండగా సినిమా మొదటి రోజు మాస్ జోరుని చూపించింది. తర్వాత రెండో రోజు విషయానికి వస్తే ఇండిపెండెన్స్ డే రోజు సాలిడ్ అడ్వాంటేజ్ లభించడంతో అనుకున్న దానికన్నా కూడా చాలా బెటర్గానే ట్రెండ్ని చూపిస్తుందని చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో డే 2 ఎంత కలెక్ట్ చేసిందని తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డే 1కి గాను వరల్డ్ వైడ్గా 32 కోట్ల గ్రాస్ని 15,60,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ డే 2 ఏపీ తెలంగాణ మొత్తానికి కలిపి 6,47,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో నైజాంలో జరిగిన 8,50,00,000 బిజినెస్కి గాను నైజాంలో 2 డేస్కి గాను 5,40,00,000 దాకా అయితే షేర్ని, అలాగే సీడెడ్లో జరిగిన 2,50,00,000 బిజినెస్కి గాను 2 డేస్కి 1 కోటి దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్రాలో జరిగిన 10 కోట్ల బిజినెస్కి గాను 2 డేస్లో 4,86,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ 2 డేస్ ఏపీ తెలంగాణ షేర్ 11,37,00,000 చేరుకోగా గ్రాస్ అయితే 19 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్గా ఏపీ తెలంగాణలో 21 కోట్ల దాకా బిజినెస్ జరుపుకోగా బ్రేక్ ఈవెన్ వాల్యూ 22 కోట్లు కావడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 10,63,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ రోజు ఎలాగో సండే కావడంతో ఆ 7 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన తర్వాత ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకో 3 కోట్ల దాకా అయితే ఉంటుంది. చూడాలి ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డా రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 ఎవరా, 500 ఎవరా, 10 ఎవరా. ఈ మూవీ తమిళనాడులో జరిగిన 45 కోట్ల బిజినెస్కి గాను 18 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి లాంగ్ రన్ దక్కలేదంటే తమిళనాడులో లాసెస్ అయితే తప్పెళ్ళలేవు. ఇక తెలుగు స్టేట్స్లో తమిళనాడు కంటే 50,00,000 దాకా ఎక్కువ గ్రాస్ని కలెక్ట్ చేసింది. తమిళనాడులో 18 కోట్ల దాకా గ్రాస్ని 2 డేస్లో కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్లో 18,65,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో జరిగిన 5 కోట్ల బిజినెస్కి గాను ప్రస్తుతానికైతే 5 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. షేర్ అయితే 2,50,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఇక కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన మరో 5 కోట్ల బిజినెస్కి గాను 3,85,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఇండియా ఒక టోటల్ 2 డేస్ గ్రాస్ అయితే 36 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్లో మరో 31,60,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ టోటల్ 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 77 కోట్లకి చేరుకుంది. షేర్ అయితే 37 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్ వరల్డ్ వైడ్గా 92 కోట్ల దాకా అయితే బిజినెస్ని జరుపుకోగా బ్రేక్ ఈవెన్ వాల్యూ 93 కోట్లు ఉండడంతో ఇప్పటికే 37 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం మరో 55 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ జస్ట్ డే 2నే 44 కోట్ల దాకా అయితే గ్రాస్ని 21 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ రోజు కానీ బుకింగ్స్ బాగుండే 25 crores షేర్ని దాటేస్తే ఈ మూవీ మండే నుంచి అయితే 30 కోట్ల దాకా అయితే షేర్ని బ్రేక్ ఈవెన్ కోసం అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడాలి మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. Thank you for watching us signing off Cinematic Crease.